అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అవుతుందండి నేను రెసిపీ అయితే అప్లోడ్ చేసి. సో ఇది వచ్చేసి చాలా చిన్న రెసిపీ, ఈజీ రెసిపీ అండి. ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండ్ టేస్టీ కూడా. సో అదేంటంటే బ్రెయిన్ ఫ్రై అయితే చేశాను. సో ఫస్ట్ అయితే వీడియో తీయలేదండి, అందుకనేసి నేను ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసి ఆనియన్స్ అయితే వేసుకున్నాను. బ్రెయిన్ ఫ్రై చేసేటప్పుడు ఆనియన్ అనేది చాలా పెద్ద సైజ్ తీసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి మంచిగా. నీట్గా ఒక ఎగ్ కర్రీ లాగా అనిపిస్తుందండి మనం బ్రెయిన్ ఫ్రై కూడా. చిన్నపిల్లలకి పెడితే చాలా హెల్తీ అండ్ టేస్టీ కదా. ఆనియన్స్ అయితే వేగేసానండి. అందులో కొంచెం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. చాలా డేస్ అవుతుందండి నేను వీడియోస్ పెట్టక, 2 వీక్స్ అవుతుంది ఆల్మోస్ట్. అండ్ కొద్దిగా పసుపు వేసాను. ఇందులో ఏ వాటర్ ఏమనేది కూడా వేయద్దండి, జస్ట్ ఫ్రై చేసుకోవాలి, అప్పుడైతేనే బాగుంటుంది. ఏ నీచు వాసన అనేది కూడా రాదనమాట. పక్కన చికెన్ కర్రీ అయితే అవుతుందండి. సో చికెన్ కర్రీ, మటన్ ఇంకా చేసాము. బ్రెయిన్ ఫ్రై అయితే చేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు ఫస్ట్ వేయడం ఏంటంటే మాడనివ్వదండి వేటిని కూడా. మేము ఈవెన్ ఏ కర్రీ చేసుకున్నా ఉప్పు కొంచెం ముందుగా వేసుకుంటే అవి అనేది మాడవండి. కొంచెం కారం వేసానండి, 1 స్పూనే వేసాను, చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ స్పైసీ ఉండకుండా. చూడండి బ్రెయిన్ అయితే వేస్తున్నాను. అది కంప్లీట్గా కలపకుండా కొద్దిగా ఇలా జస్ట్ కట్ చేసినట్టు చేసేసి పెట్టేశానండి అలాగే. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సపోర్ట్ చేయండి. మనం ఎగ్ కర్రీ చేసుకున్నట్టే చేసుకోవచ్చు అండి ఈజీగా. మళ్ళీ ఒక్కసారి కొద్దిగా కలిపేస్తే సరిపోతుంది. ఒక 10 మినిట్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీగా బ్రెయిన్ ఫ్రై అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. చూడండి ఎలా వచ్చిందో. బాయ్.